హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ పుల్లంపేట జరీచీర. ఈ కథ రచించిన వారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. యాజులు నెల్లూరు జిల్లా కోర్టులో గుమాస్తాగా ఉన్నప్పటి సంగతి. ఇక నెల 15 రోజులుందనంగా సంక్రాంతి పండగకు రాధమ్మని పుట్టింటి వారు తీసుకువెళ్లరని తేలిపోయింది. అప్పటిదాకా 18 ఏళ్ల పిల్ల పండుగలని, పబ్బాలని, అచ్చట్లని, ముచ్చట్లని కింద మీద పడిపోతూ ఉండే వయస్సు. దగ్గరగా ఉన్నంతకాలము పుట్టింటి వారే లాంఛనాలన్నీ బాగానే తీర్చేవారు. కానీ నెల్లూరికి, పిఠాపురానికి రాను పోను కూతురికి, అల్లుడికి కావలసిన రైలు ఖర్చులు మొత్తం తెలిసేటప్పటికీ వారికి గుండెలాగిపోయాయి. ఇది ఆలోచించి చివరికి రాధమ్మ కూడా సరిపెట్టుకుంది. మొదట మాత్రం తండ్రి రాసిన ఉత్తరం చూసుకుని ఆవిడ నిర్ఘాతపోయింది. ఇది యాజులు గుర్తించాడు. అతని హృదయం దడదడా కొట్టుకుంది. కానీ ఒక్క క్షణంలో తేరుకుని ఆమెను జాలిగా చూశాడు. తరువాత మడి కట్టుకోండి అంటూ ఆమె వంటింట్లోకి వెళ్ళిపోయింది. అతను తాపీగా కట్టుకున్నాడు. కుచ్చెళ్ళు పోసుకునేటప్పుడు 2 ఏళ్ల కిందట విజయదశమి నాడు నీ అత్తవారిచ్చారు నీకిది. ఇంత గొప్పవి కాకపోయినా ప్రతి సంవత్సరము నువ్వు నీ అత్తవారి బహుమతులు కట్టుకుంటూనే ఉన్నావు. కానీ పుట్టింటి వారిస్తూనే ఉన్నారు కదా అని లోటు లేదు కదా అనుకుంటున్నావే. కానీ రాధకి నువ్వు ఒక్క చీర అయినా కొనిపెట్టావా? పాపం చిలక వంటి పెళ్ళానికి మొగుడు చూపించవలసిన మురిపం ఇదేనా? చివరికి ఒక్క రవికైనా కుట్టించావా? నీకిది బాగుందనిపించిందా అని ఎవరో నిలదీసి అడిగినట్లనిపించింది. దాంతో వల్ల మాలిన సిగ్గు వచ్చి ఊదరగొట్టేసింది. దాని మీద ఇప్పుడైనా రాధకొక మంచి చీర కొనివ్వాలి అనుకున్నాడు. ఇచ్చి తీరాలి, పండక్కి కొత్త చీర లేని లోటు కలగనివ్వకూడదు అని దృఢపరుచుకున్నాడు. కానీ డబ్బేది? ఏ నెల జీతం ఆ నెలకే చాలనట్టుంటుంది. అక్కడికి నెల్లూరిలో ఇంటి అద్దెలు చౌక కనుక సరిపోయింది. కానీ లేకపోతే ఎన్ని చేబదుళ్ళు చేస్తూ ఎన్ని ఒడుదుడుగులు పడవలసి వచ్చేదో. రాధమ్మ కూడా పొదుపైన మనిషి కనుక ఆట సాగుతుంది. కాకపోతే ఆ చేబదుళ్లకు సాయం ఎన్ని అరువులు పెరిగిపోయిండేవో. ఏమైనా చీర కొని తీరాలని శబదం పెట్టుకున్నాడు. ఖర్చులు తగ్గించుకోవటం తప్ప మార్గాంతరం కనపడలేదు. ఆ ఖర్చులలో నేనా సంసారం కోసం రాధమ్మ చేసే వాటిలో తగ్గించటానికి వీలు కనబడదు. దాని మీద నా ఖర్చులు తగ్గించుకుంటానని అతను నిశ్చయించుకున్నాడు. అది మొదలు అతను నాటకాలకి వెళ్ళటం కట్టిపడేశాడు. పుస్తకాలు కొనటం చాలించుకున్నాడు. కోర్టుకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బండెక్కటం తగ్గించుకున్నాడు. మధ్యాహ్నం కోర్టు దగ్గర ఫలహారం ఒక్కటి కాదు, కాఫీ కూడా మానుకున్నాడు. పొద్దుటి పూట మాత్రం ఇంటి దగ్గర కాఫీ సేవ మానుకోలేదు. అంచేత రాధమ్మకి ఇదేమీ తెలవకుండా జరిగిపోయింది. ఆ వేళ పెద్ద పండుగ. మధ్యాహ్నం 2 గంటల సమయంలో యాజులు రాధమ్మ ఏం చేస్తుందో చూద్దామని వసారాలోకి వెళ్ళి జంట వెదురు కుర్చీలో కూర్చున్నాడు. ఉన్న చీరల్లో మంచివి 4 పట్టుకొచ్చి వీటిలో ఏది కట్టుకోని చెప్పండి అంటూ రాధమ్మ పక్కన కూర్చుంది. నన్నడగడం ఎందుకు? మంచి చీర కట్టుకోవటం మీకోసమా నా కోసమా? నా కోసమే. అయితే ఆ చీరలన్నీ మీ వాళ్ళిచ్చినవి. వాటి మీద నాకే అధికారం లేదు. అదేమిటండి? ఎకశక్యం చేయటం లేదు నేను. చెప్పండి పెడార్థాలు తీయక. ఇలా గునుస్తూ ఆమె కుడి చెయ్యి అతని నడుమికి చుట్టేసి దాని మీదే ఆనందము, ఉద్వేగము అతి కష్టం మీద అణుచుకుంటూ అతను, నేను మానేయమన్నది మానేసి కట్టుకోమన్నది కట్టుకుంటావా అని గంభీరంగా ప్రశ్నించాడు. అయితే అవన్నీ పెట్టెలో పెట్టేసిరా. ఆమెకేమీ అర్థం కాలేదు. అయినా ఏదో లేకుండా అతను అలా చెప్పడని ఎరుగును కనుక అతనికి అడ్డుమాట చెప్పలేదు కనుక ఒక్క మాట గంభీరంగా చూసి అవి ఇంట్లో పెట్టేసి వచ్చి మళ్ళీ పక్కన కూర్చొని మరి చెప్పండి అని అడిగింది. వెంటనే అతనొక్క మాట మందహాసం మొలిపించి అతి తాపీగా లేచి అతి దర్జాగా వాకిట్లోకి వెళ్ళి మేజారు సొరుగులో నుంచి ఒక పొట్లం తీసుకువచ్చి అతి ప్రేమతో ఆమె కందించి దగ్గరగా కూర్చున్నాడు. ఆమె చేతులు గబగబాలాడిపోయాయి. విప్పి చూడగా
అల్లా నేరేడు పండు ఛాయతో మెరిసిపోతూ పుల్లంపేట జరీచీర. ఇదెలా వచ్చిందండి అని అడుగుతూ ఆమె మడత విప్పింది. వెంటనే మైజారు కొంగున ఉన్న జరీ నిగనిగా ఆమె కళ్ళల్లోనూ చెక్కిళ్ల మీద పెదవిల మీద తడుక్కుమంది. దాంతో అతని ముఖం మరీ గంభీర ముద్ర వహించింది. చెప్పండి, వెళ్ళి కట్టుకరా. మానేస్తానా ఏమిటి? చెప్పండి. చెప్పనా ఏమిటి? కట్టుకరా. ఆమె గదిలోకి వెళ్ళి మడత పూర్తిగా విప్పగా ఏదో కింద పడింది. ఇందులో పట్టు జాకెట్ కూడా ఉందండి. ఇంకేం, తొడుక్కురా. యాజులిక్కడ మాట్లాడకుండానే కాచుకొని కూర్చున్నాడు. కానీ మామిడి పెందెలెంచక్కా ఉన్నాయో బాబోయ్, 18 మూళ్ల పొడుగున్నట్టుంది. మా అమ్మ ఇలాంటి ఒక్కటి పెట్టలేకపోయింది. ఎన్నాళ్ల నుంచో మనసు పడుతున్న ఈ రంగు కోసం. పాపం చెప్పినట్టు తెచ్చిపెట్టారు అంటూ అక్కడ రాధమ్మ రిమార్కుల మీద రిమార్కులు దొర్లించేసింది. అది విని తన కష్టం పూర్తిగా ఫలించినందుకు అతను చాలా సంతోషించాడు. తర్వాత ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వచ్చి ఒళ్ళో కూర్చుని ఆమె ఇదెలా వచ్చింది చెప్పరు అని మళ్ళీ అడిగింది. పుల్లంపేటలో ఒక దేవాంగి నేశాడు. అది తెప్పించి నాతా సుదర్శన్ శెట్టి నెల్లూరి పెద్ద బజార్లో పెట్టి అమ్మాడు. సరే, నేను కొన్నాను, బాగుంది. నువ్వు కట్టుకున్నావు. ఎలా వచ్చింది? మళ్ళీ మొదలా? మరి నా ప్రశ్న అలాగే ఉండిపోయింది కదూ. లేదు, బాగా ఆలోచించుకో. పోనీ ఇది చెప్పండి, డబ్బెక్కడిది? మిగిలిస్తే వచ్చింది. ఎవరు? నేను. ఎలా మిగిల్చారు? అతను రెప్ప వేయకుండా చూశాడు. చెప్పరు కదూ. అయితే నన్ను... ఆగు ఆగు, ఇవాళ పెద్ద పండుగ, అలాంటి మాటలు రాకూడదు. అయితే మరి చెప్పండి. యాజులు జరిగిందంతా చెప్పాడు. కానీ నమ్మలేక ఆమె నిజంగా అని చెయ్యి చాపింది. అక్షరాల నిజం, ముమ్మాటికి నిజం అంటూ అతను ఆ చేతిలో చెయ్యి వేసి ఆ చెయ్యి గిల్లాడు. ఆమె మనస్సు గుబగుబాలాడిపోయింది. హృదయం నీరసపడిపోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి. చూశారా, నా చీర కోసం కారెండలో నడిచి వెళ్ళారా? అక్కడ కడుపు మార్చుకుని ఉసూరుమంటూ పనిచేశారా? చీర లేకపోతే నాకు పండుగ వెళ్ళదనుకున్నారా? నేను రాకాసినా అని ఇక మాట్లాడలేక ఆ చేతులు అతని కంఠానికి పెనవేసి తన శిరస్సు అతని భుజం మీద ఆనుకుని దుఃఖించసాగింది. అది చూసి మొదట అతను నిర్విఘ్నుడైపోయాడు. కానీ తర్వాత ఏడుస్తున్నావా? నేను ఏది వద్దనుకున్నానో అదే చేస్తావా? ఇలా చూడు. అబ్బే, అయితే నాకు నీకు మాటలు లేవు, నాకు నీకు జత లేదు అని బెదిరిస్తూ మూతి బిడాయించుకొని ఆమె ముఖం పైకెత్తి కొంటె చూపులు చూశాడు. ఏడుపల్లా ఆమెకి నవ్వైపోయింది. మరి నాతో ఎందుకు చెప్పారు కారు? నేను మాత్రం కాఫీ మానుకపోదునా? దాంతో మీకు కూడా జామారు రాకపోవునా? ఇప్పుడు రాకపోతేనా? ఏది చూపించరు? ఇద్దరూ లేచారు. ఒకరినొకరు పొదివి పట్టుకుని వాకిట్లో మేజా దగ్గరికి వెళ్ళారు. యాజులు సొరుగు లాగి వెంకటగిరి సరగంచు చాపు పైకి తీశాడు. అది చూసి ఆమె సంతోష విహ్వాలయ్యి మరీ త్వరగా కట్టేసుకోండి అంటూ అతని భుజాలను ఊపేసింది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.